కేటీఆర్, హరీష్ రావులు అధికార పార్టీ నేతలపైన ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఆ ఇద్దరు నేతలు రాష్ట్రంపై పడి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. వారిని కేసీఆరే అదుపులో పెట్టాలని అన్నారు ఎమ్మెల్యే. పొద్దున్న లేస్తే సీఎంపై, ప్రభుత్వం పైన బురద చల్లటం తప్ప వేరే పనే లేదన్నారు. వారు కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు సత్యం. సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు ఆయుర ఆరోగ్యాలతోటి కలకాలం జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ఇప్పటికైనా తన ఆలోచన విధానాన్ని పుట్టినరోజు నుంచైనా మార్చుకోవాలని చెప్పి, అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి వారిని పుట్టినరోజు సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రం మీద పడి ఏది పడితే అది అబద్ధాలు ఆడుకుంటూ, అసత్యాలు ప్రచారం చేసుకుంటూ, రోజు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కట్టడి చేయాలి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అని చెప్పి వారి జన్మదినం సందర్భంగా కోరుతున్నాం. పొద్దున లేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కడుపు మంటతోటి విపరీతమైన అబద్ధాలు, అసత్యాలు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అగమ్య గోచరానికి, ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అన్ని కార్పొరేషన్లు 90% దగ్గరలో మున్సిపాలిటీని గెలుచుకున్నటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం పట్ల ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా, గోబెల్స్ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా కేటీఆర్ మళ్ళొక సన్నాయి నక్కులతులు దౌర్జన్యం చేసి గెలిచిరండి. సిగ్గుండాలి మాట్లాడడానికి. నిజంగా కేటీఆర్కు ఏం దౌర్జన్యం చేయడానికి అవసరమే ఉంది మాకు? ఇలా ప్రజలంతా, ఈ రాష్ట్రంలో 90% ప్రజలంతా మా వైపు ఉండగా మాకు దౌర్జన్యం చేయాల్సినటువంటి దిక్కుమాలే పరిస్థితి మాకు లేదు. గ్రామ పంచాయతీలో గెలిచినాం, మున్సిపాలిటీలో గెలిచినాం, కార్పొరేషన్లో గెలిచినాం. రేపు హైదరాబాద్ GHMCలో కూడా మేము గెలవబోతున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మొన్న ఏ విధంగా అయితే గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఏ విధంగా అయితే తీర్పిచ్చిండ్రో, రేపు 90% పైగా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలవబోతుంది.